ఫ్రెండ్స్, మీకు లాస్ట్ వీడియోలో ఒక మెరూన్ కలర్ బ్లౌజ్ నేను కటింగ్ చేసి చూపించాను. నెక్స్ట్ వీడియోలో మీకు స్లీవ్స్ కటింగ్ చేసి చూపిస్తాను అన్నాను కాబట్టి ఇప్పుడు ఆ స్లీవ్స్ చూపిపోతున్నానండి. చూడండి, ఇప్పుడు కటింగ్ ఇదే బ్లౌజ్ మీకు చూపించాను నేను. ఇప్పుడు లైనింగ్ మీద నేను కటింగ్ చేసి చూపిస్తానండి మీకు. చూడండి ఒకసారి, ఈ బ్లౌజ్ లైనింగ్ అండి. ఇది 1/3 స్లీవ్స్ అండి. ఇవి 15 ఇంచ్ అండి. ఇది 14 + 1 = 15 తీసుకున్నాను. మొత్తము పొడవు వెడల్పు వచ్చేసి ఈ ఫిట్టింగ్ వరకు 9 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచ్ తీసుకున్నాను. ఇది 15 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 15. మనకి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పోతే ఒక 14 ఇంచ్ రెడీ అవుతుంది. ఇది మనకి పొడవు. ఇప్పుడు ఇది ఖర్చులకు తీసుకున్నానండి. ఇక్కడ ఈ బాడీకి కూడా మనము 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ కూడా ఇప్పుడు ఇది ఎలాగనేది చూపిస్తాను చూడండి. 15 ఇంచెస్ పొడవు. ఇక్కడికి వచ్చే చేతి టైట్ వచ్చేసి 6.5 ఇంచ్ అండి. చేతి టైట్ వచ్చేసి ఇది చేతి టైట్కి ఇక్కడ నుంచి ఈ 15 ఇంచెస్ ఇక్కడ నుంచి ఉల్టా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. 15 ఇంచెస్ ఇక్కడ దాకా. ఇక్కడికి వచ్చేళ్ళకి మనకి ఎంత చూపిస్తుంది? షేప్ కటింగ్కి 3.5 చూపిస్తుంది. ఈ 3.5 ఇక్కడ ఇంచు టేబుల్ లాగా తీసుకొని నేను ఆల్రెడీ కొంచెం ఇది కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 10 వస్తుంది. 10లో సగం వచ్చేసి మనకి 5 ఇంచు టేబుల్ని ఇలాగా పెట్టుకొని 5. ఈ 5లో సగము మళ్ళీ 2.5 ఇక్కడ ఇలాగా. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ బ్యాక్కి వెళ్ళాలి. బ్యాక్ కటింగ్కి చూడండి ఒకసారి. బ్యాక్ కటింగ్కి 1/2 ఇంచ్. ఈ 10 నుంచి ఇక్కడ నుంచి ఈ క్లాత్ ఇక్కడ వదిలేసేయండి మీరు. ఇది ఖర్చులకు పెట్టుకున్న క్లాత్ కాబట్టి నేను ఇక్కడ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు చక్కగా అర్థమవుతుంది కూడా. మనము ఫుల్ ఇక్కడ ఈ ఖర్చులతో తీసుకున్న క్లాత్ తోటి ఇలాగ పెట్టి చూపించి ఇట్లా పెట్టి చూపించేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ సగంలో సగం ఇలాగ మడత పెడితే ఏమవుతుందంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారండి. ఇది చేతి కటింగ్ మనం ఎంత వీడియోలో చూపించినా కానీ మనము బ్లౌజు బాడీ మీద పోయి వేసుకునే లోపల ఫోల్డ్స్ వస్తాయి. చాలా బిగినర్స్కి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి నేను చూపించిన విధంగా మీరు తప్పకుండా నేర్చుకుంటే చాలా మంచి ఫిట్టింగ్ వస్తుందండి. ఈ వీడియోని మిస్ కాకుండా హ్యాండ్స్ వీడియో చాలా ఇంపార్టెంట్ మనకి బ్లౌజులు కల్లా కూడా. హ్యాండ్స్ కంపల్సరీగా నేర్చుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలాగే 10లో సగము 5లో సగము 2.5. మనం బ్యాక్ చంక కటింగ్కి 1/2 ఇంచ్ బ్యాక్ వెళ్ళాలి. ఈ 10 నుంచి ఇలాగ చేయి తీసుకుంటూ ఇలాగా ఇట్లా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి మనము 5 మిడిల్ పెట్టామో ఈ వచ్చిన దానికి 5, 10లో సగము 5 ఇక్కడ మిడిల్ తీసుకోవాలి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత ఉంది? 1 ఇంచ్ ఇక్కడ పెట్టుకొని ఫ్రంట్కి షేపు ఎలా తీసుకోవాలి నేను చెప్పినట్టు విధంగా మీరు చేస్తే బ్లౌజ్ కటింగ్ చాలా సంఖ్యలో ముడతలు రావు. షేప్ చాలా చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ నుంచి మనం తీసుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ ఈ 10కి ఇక్కడ నుంచి చెయ్యి లాగేసి ఈ 1 ఇంచుకి చెయ్యి ఇలా కలుపుకుంటూ ఇలాగా వెళ్ళాలి. ఇక్కడ లోతుకు తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేలాగా కొంచెం క్లాత్ లోతుకు తీసుకోవాలి. చూడండి
ఇది చూడండి కొంచెము ఒక పావు అంటే ఎలాగంటే మనకు 1/2 ఇంచ్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ 1/2 ఇంచ్, ఇది 1 ఇంచ్ అనుకోండి. ఇక్కడ నాకు కొంచెం టేబుల్ కొంచెం బాధపడినట్టుంది. ఇది 1/2 ఇంచులో సగము 2 పాయింట్లు వచ్చేసి మనము 1 పావు అని నేను ప్రతి దాంట్లో నేను సంబోధిస్తూ చెప్తున్నాను, మీకు గుర్తుంచుకోండి. 1/2లో సగము పావు కూడా లోతు ఇక్కడ కూడా కట్ కావాలి. మనకేంటంటే ఫుల్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసి చేసామనుకో ఇక్కడ ముడతలు వచ్చేస్తుందండి. అందుకని కొంచెం ఇది కూడా ఫస్ట్ నుంచి కూడా లోతు నేను చెప్పినట్టు మీరు కరెక్ట్గా చేయండి. కుట్టి మీరు చూడండి, మంచిగా వస్తాయి మీకు బ్లౌజులు. చేతి కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బ్లౌజులు ఫ్రంట్ షేప్లో ఒక ఎత్తు అయితే హ్యాండ్స్ షేప్ కటింగ్ కూడా ఫ్రంట్ది కూడా ఒక ఎత్తుగా మనకి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను చెప్పింది విధంగానే మీరు తీసుకోండి, మంచిగా వస్తుంది. ఓకే. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను ఒకసారి ఈ కటింగ్ చేసింది మనకి కరెక్ట్గా ఉందా లేదనేది ఈ బ్లౌజ్ పీస్ చూడండి. కట్ మార్కు ఇక్కడ కట్ మార్క్ ఇచ్చాను కదా, ఈ కట్ మార్క్ నుంచి ఇక్కడ షోల్డర్కి అటాచ్ చేసి నేను పెట్టి చూపిస్తున్నాను. చూడండి మీరు ఒకసారి. కరెక్ట్గా వచ్చిందా లేదా చూడండి ఒకసారి. ఈ కస్టమరు చెస్ట్ ఫిట్టింగ్ నుంచి ఇక్కడ మనం తీసుకున్న ఈ 10 నుంచి దీనికి ఈ రౌండ్కి కరెక్ట్గా వచ్చిందా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా వచ్చింది. నేను చెప్పినట్టు మీరు ఫాలో కండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ వల్ల నేను ఇంకా నా ఛానల్ ఇంకా ముందుకు పోయి మీకు మంచి సలహాలు ఇస్తూ టిప్స్ ఇస్తూ కూడా నేను మీకు మంచి వీడియోస్ మీ ముందులో నేను తీసుకొచ్చి చూపిస్తూనే ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.